నిన్న ఏం నేర్చుకున్నాం ఒకసారి చెప్తారా? జస్ట్ ఒకసారి తలుచుకుంటూ ముందుకు వెళ్దాం. నిన్నటితో దేవతల యొక్క ప్రేయర్స్ అయిపోతాయి, కానీ మనం క్షుణ్ణంగా క్లుప్తంగా ఏం నేర్చుకున్నాం నిన్న అది ఒక్కసారి తలుచుకుంటూ ముందుకు వెళ్దాం. హరే కృష్ణ మాతాజీ, ఎవరికి ఏం గుర్తుంటే అది షేర్ చేసుకోండి. మాతాజీ ఏమని చెప్పారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవుళ్ళు ముగ్గురు ఎవరి ఆ, పట్ల విభేదం లేదని ఒకటి చెప్పారు మాతాజీ. ఆ, ఒకటి ఇంకా వచ్చేసి మైత్రేయుడు పలికింది 48వ శ్లోకంలో విష్ణు ఆ, భగవాను కీర్తించడం పిమ్మట విశుద్ధ చిత్తుడై దక్షిణుడికి మళ్ళా ధ్వంసమైన ఆ యజ్ఞముని తిరిగి ఆరంభించినని ఒకటి 48 శ్లోకంలో చెప్పారు మాతాజీ. వెరీ ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, అసలు యాక్చువల్గా ఎందుకు నేను నాగరాణి మాతాజీ వచ్చారా అంటే, ఈయన ఇప్పుడు మాతాజీ ఫస్ట్ చెప్పారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అవును. ఏమి భేదం లేదు అని. దాంట్లో మరి కొత్త వాళ్ళకి ఏ రకంగా చెప్పాలి అని ఆ ఆ ప్రశ్న చాలా సమంజసం. సరే, మన లాస్ట్ దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఆ, తన మాతాజీ చాలా యాక్టివ్గా 10 మందిని కలిసి ఈ కృష్ణ భగవంతుని యొక్క కీర్తిని, కృష్ణ కాన్షియస్నెస్ స్ప్రెడ్ చేస్తారనమాట. అట్లాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నప్పుడు మనం మనకే అవగాహన ఉండాలి. నిన్న రసరాణి మాత చెప్పినట్టు గుణరీత్యా తర్వాత పరిణామ రీత్యా మనకుండే డిఫరెన్స్లు ఏంటో తెలుసుకోవాలి. ఓకే, అది కరెక్ట్. కానీ మనం ఇంకొంచెం దాని గురించి ఈరోజు చివరిలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎవరైనా గుర్తు చేయండి మళ్ళా. ఆ 47వ శ్లోకాలలో వాళ్ళు ఏం చెప్తారంటే, బ్రాహ్మణులు వేదాల్లో సూచించినటువంటి యజ్ఞాలను మేము సరిగ్గా చేయలేకపోయాము. ఎందుకంటే ఈ శివుని యొక్క సేన యజ్ఞాన్ని వాళ్ళు నష్టపరిచారు. కాబట్టి నీ శక్తి వల్ల, నీ కరుణ వల్ల తిరిగి యజ్ఞాన్ని చేసే అవసరాన్ని, అవకాశాన్ని మాకు కలిగించు. ఎందుకంటే నీ కృప ఉంటే ఎటువంటి అవరోధాలైనా కూడా మానవుడు జయించగలడు అని చెప్పేసి అటువంటి ఆ స్వామికి వాళ్ళు వందనాలు సమర్పించుకుంటారనమాట. తర్వాత ఈ మైత్రేయుడు మాత చెప్పినట్టు ఆ ఏ ఏ యజ్ఞం అయితే శివుని యొక్క సేన వల్ల ధ్వంసమవుతుందో దాన్ని మళ్ళా దక్షుడు ఆ, ఆరంభిస్తాడనమాట. ఎందుకంటే అక్కడ విష్ణు భగవానుడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. అందరూ విష్ణు యొక్క గొప్పతనాన్ని గుర్తించాన్ని కీర్తించారు. తర్వాత ఇంకా దక్షుడు ఆగిపోయిన కార్యక్రమాన్ని మళ్ళా మొదలు పెడతారనమాట. మొదలు పెట్టినప్పుడు ఆ మైత్రేయుడు ఏం చెప్తారంటే, ఈయననే యజ్ఞం, భగవంతుడే యజ్ఞ అన్ని రకాల యజ్ఞాలకు ఆయనే భోక్త. కానీ ఏంటంటే అతను తనకంటూ కేటాయించిన భాగాన్ని తీసుకొని మిగతా వాళ్ళందరి భాగాన్ని వాళ్ళకు వదిలేశారు అని చెప్తూ భగవంతుడు దేంతో సంతోషపడతాడు అంటే, మనకు భగవద్గీత 9వ అధ్యాయంలో చెప్పినట్టు పత్రం పుష్పం ఫలంతో ఏదైతే ప్రేమతో భక్తితో ఆయనకు సమర్పిస్తారో దాంతో ఆయన సంతృష్టి చెందుతారు అని. ఈ సందర్భంలో ఒకసారి యజ్ఞం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మహాభారతంలో ఒకటి వస్తుంది అనమాట శ్లోక. దాంట్లో ఏమొస్తుంది అంటే, సర్వే వేద సర్వ వేదాశ్చ కృష్ణ, సర్వే యజ్ఞ సర్వ యజ్ఞాశ్చ కృష్ణ, విదు కృష్ణం బ్రాహ్మణా సత్వతో ఏ దేశం రాజన్ సర్వ యజ్ఞా సమాప్తా. దీని అర్థం ఏంటంటే, అన్ని వేదములు, అన్ని వేద్యములు అంటే ఏది తెలుసుకోవాలో అదంతా కూడా కృష్ణుడే. అన్ని యజ్ఞములు, యజ్ఞాలతో ఎవరినైతే ఆరాధించాలో అది కూడా కృష్ణుడే అని చెప్పి, ఏ బ్రాహ్మణులైతే యథార్థంగా కృష్ణుని తెలుసుకుంటారో వాళ్లకు సమస్త యజ్ఞాలు సమాప్తమైనట్టే. ఇదే విషయాన్ని నిన్న మనము శ్రీమద్ భాగవతంలో మనం ఏం నేర్చుకున్నాం? వేదాలు తెలిసిన వాడు, వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడి గురించి తెలుసుకోవడం. ఎందుకంటే భగవంతుడి నుంచి వచ్చిన వేదాలు భగవంతుడి నుంచి పరిపూర్ణ జ్ఞానాన్ని ఇస్తాయి. ఎవరైతే భక్తులు భగవంతుడిని ఎప్పుడు ఆరాధిస్తూ ఆయన అర్చనాది విధులు చేస్తూ ఆఫర్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా వేదాలను తెలుసుకున్న వాళ్ళే. అంటే వాళ్ళు ఈ రూట్లో వచ్చారు. డైరెక్ట్ వాళ్ళు భగవంతుని ఆశ్రయించారు, భగవంతుని అర్చించారు, భగవంతుని పూజిస్తూ సదా తలుచుకుంటున్నారు. కాబట్టి వేదాల్లో అయితే ఏ జ్ఞానాన్ని ఉందో ఆ జ్ఞానం వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా
వేద పండితులే, వేదాల్లో జ్ఞానం ఉన్న వాళ్ళే అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఇక్కడ ఈ 49 శ్లోకంలో ఎవరి భాగాలు వాళ్ళకి ఇచ్చేస్తారు కదా స్వామి, సంతోషంగా తన భాగాన్ని తను స్వీకరిస్తారని చెప్తూ, ఎందుకు ఆ విషయాన్ని చెప్పాల్సి వస్తే, దక్షుడు శివుడికి రావాల్సిన భాగాన్ని ఇవ్వక ఒక రకంగా భక్తుని పట్ల అపరాధం చేస్తూ, తద్వారా ఆ భక్తుని యొక్క స్వామి అయిన విష్ణు కూడా అతను ఆ అసంతోషాన్ని కలిగించారనమాట. అది ఇక్కడ అతను పరోక్షంగా వ్యక్తపరుస్తున్నారు అని మైత్రేయుడు చెప్తాడనమాట. విష్ణు యొక్క భక్తుడు ఎవరైనా కూడా అందరి దేవతల్ని కూడా సమానంగా చూస్తాడు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఆ ఆధారభూతుడు భగవంతుడు అని తెలుసుకున్నవాడు కాబట్టి అతను అందరినీ కూడా సమానంగా చూసి గౌరవిస్తాడు. అందులో ఇక్కడ దక్షుడు చేసిన అవమానం ఎవరికంటే ప్రథమ వైష్ణవుడిగా చెప్పబడుతున్నటువంటి శివుడికి. కాబట్టి ఈ విషయంలో భగవంతుడు కొంత అప్రసన్నత ప్రదర్శించారు అని చెప్తున్నారు అనమాట. ఇంకోటి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, మనం అన్య దేవతల పట్ల అసూయభావం ఉండకపోవడం వల్ల వాళ్ళు కూడా మన పట్ల స్నేహంగా ఉంటారు, ప్రసన్నులై ఉంటారు అని. 50 శ్లోకంలో మనం 50 నుంచి కొన్ని శ్లోకాలు దానికి ఏంటి అంటే, ఈ అచింత్య చింత భేదం మన చైతన్య మహాప్రభు చెప్పిన ఆ సిద్ధాంతాన్ని మనకు వివరిస్తుంటాయి. 58th శ్లోకంలో దీన్ని మనం ఏం చదువుకున్నాము అంటే, భగవంతుడు ఉపద్రష్ట, ఆయనే సాక్షి స్వరూపుడు, హనుమంత అంటే మనం చేసే పనులకు అనుమతి ఇచ్చేవాడు. భగవద్గీతలో కూడా అది చదువుకున్నాం, ఉపద్రష్ట హనుమంతాచ. అది గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడ భగవంతుని యొక్క స్థానాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఆయన ఏంటంటే ఆత్మేశ్వరుడు, అందరి అందు స్థితమై ఉండే పరమాత్ముడు అనమాట ఆయన్ని. ఇప్పుడు వాళ్ళకు అనుమానం రావచ్చు, ఎందుకు బ్రహ్మ శివులు విష్ణుకు సమానము అంటే, వారి సృష్టికి కూడా భగవంతుడే పరమ కారణమై ఉన్నాడు అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. సృష్టి ఆదికి ముందు కేవలం నారాయణే ఉండేవారు. ఆ తర్వాతనే శివుడు రుద్రులు కూడా ఉద్భవించారు భగవంతుని ద్వారానే. తర్వాత స్వామి ఏంటంటే అతను శక్తిమాన్, పవర్ హౌస్. ఆయన నుంచి అనేక శక్తులు ఉద్భవించి అవి మొత్తం సర్వం జగత్తంతా వ్యాపించి ఉంటాయన్నమాట. ఈ విషయాన్ని ఆ శ్రీమద్ భాగవతంలో చెప్పారు, భగవద్గీతలో చెప్పారు, తర్వాత వేదాంత సూత్రాల్లో చెప్పారు, ఉపనిషత్తులు రకరకాల కొటేషన్స్. ఈవెన్ మన 50 శ్లోకాల పరకోట్ల కూడా శ్రీల ప్రభుపాదుల వారు కొన్ని ఉదాహరణలు ఇచ్చారనమాట. ఈ రకంగా అన్ని ఇంపార్టెంట్ గ్రంథాల్లో మనకు శాస్త్ర ప్రమాణంగా ఈ విషయం చెప్పారు. అంటే భగవంతుడు శక్తిమానుడు, సంపూర్ణ శక్తివంతుడు, ఆయన నుంచి అనేక శక్తులు విస్తరిస్తాయి అనేది. ఈ ఈ భగవంతుడి నుంచి వచ్చే శక్తులు ఏం చేస్తాయి అంటే, వాళ్ళు చేసే పనుల వల్ల, ప్రతిచర్యల వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే జగత్తుని సృష్టింపజేస్తున్నారు, లయింపజేస్తున్నారు. అంటే సృష్టి చేస్తుంది ఎవరు? ఇక్కడ బ్రహ్మ. లయింపజేస్తుంది ఎవరు? శివుడు. అంటే భగవంతుని యొక్క ద్వారా లభించిన శక్తుల వల్లనే వీళ్ళు ఆ సృష్టి లయలు అనేవి చేయగలుగుతున్నారు అని మనకి పర్పోర్ట్ ద్వారా తెలుస్తుంది. తర్వాత వీటి వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, ఆయనే కార్యకారకుడు. అంటే ఇంగ్లీష్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ఈ వాళ్ళు ఆ ఉనికిలోకి రావడానికి కారకుడు ఆయనే. వాళ్ళ చర్యలకు ప్రోద్బలం కూడా భగవంతుడి ద్వారానే వస్తుంది, కార్యకారకుడు అనమాట ఆయన. అందుకని ఏంటంటే మనకి ఏకత్వంలో భిన్నత్వం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఏకత్వం అంటే అందరూ భగవంతుడి నుంచి ఉద్భవించిన వాళ్ళు. భిన్నత్వం అంటే ఆయా గుణాల అధీనంలో వాళ్ళు భిన్నంగా వాళ్ళ యొక్క కార్యాన్ని వాళ్ళు నెరవేరుస్తుంటారనమాట. ఈ రకంగా ఏకత్వంలో భిన్నత్వం కనిపిస్తుంది. తర్వాత ఈ బ్రహ్మ విష్ణువు సమానం అనేది అదేంటంటే బ్రహ్మం పరంగా చూస్తే, బ్రహ్మజ్యోతి పరంగా చూస్తే అన్ని భగవంతుడి నుంచి ఉద్భవించినాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ లాస్ట్ కు బ్రహ్మ తర్వాత శివుడు కూడా భగవంతుడితో సమానం. కానీ మనం ఏ రకంగా చూడాలి అనేది మన లాస్ట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. 51 శ్లోకం చూద్దాం ఈరోజు. కనీసం 5-6 శ్లోకాలు చేస్తే రేపు పూర్తి చేయవచ్చు. హరే కృష్ణ.
ఆత్మమాయా సమావిశ్య సోహం గుణమయీం ద్విజ సృజన్ రక్షన్ హరన్ విశ్వం భద్రే సంజ్ఞాం యోచితాం. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. చదవండి. ఆత్మమాయాం సమావిశ్య సోహం గుణమయీం ద్విజ సృజన్ రక్షన్ హరన్ విశ్వం దధ్రే సంజ్ఞం క్రియోచితాం. భగవానుడు ఇంకా ఇట్లు పలికెను, ఓ ద్విజుడా, దక్ష, నేనే ఆదిదేవుడనైనను ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు ఆత్మమాయ ద్వారా వర్తించుచుందును. ఆయా క్రియలను అనుసరించి నా ప్రాతినిధ్యములు భిన్న నామములతో పిలువబడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. దీన్ని బట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు దక్షుడితోటి. ఇప్పుడు ఇది శ్లోకాలంతా దక్షునికి భగవంతుడికి మధ్య జరిగే సంభాషణ అన్నమాట. ఆయన ఏం చెప్తారు, నేనే ఆది దేవుడను అని చెప్పి, ఆయన ఆది దేవుడు అయినప్పుడు కూడా ఆయన ఏం చేశారంటే ఈ జగత్తు అంతా నడిపించేందుకు ఆయన ఆత్మ మాయ ద్వారా ఆయన విస్తరించారనమాట. ఇక్కడ రెండు పదాలు మనకు ముఖ్యం. ఒకటేంటంటే విష్ణువు ఆదిదేవుడు. ఆదిదేవుడు విష్ణువు అని ఎక్కడ అంటే ఈవెన్ మనకు భగవద్గీత 10వ అధ్యాయంలో 12 13 శ్లోకాల్లో అర్జునుడు చెప్తాడనమాట. ఆదిదేవం అజం విభవం అంటాడనమాట ఆయన. అంటే నువ్వు ఆదిదేవుడువు, అజన్ముడివి. అంటే నువ్వెప్పుడు నిత్యము ఆ అక్కడ ఉంటావు. ఒకళ్ళ ద్వారా, తల్లిదండ్రుల ద్వారా జన్మించిన వాడు కాదు. అందుకని అతన్ని అజం అంటారు. జననం లేనివాడు అజం అనమాట. అంతేకాక విభుం, నువ్వు చాలా ఘనుడివి, నువ్వు విభుడివి అని. నేనే కాదు, నారదాస్త వ్యాస వాళ్ళందరూ కూడా నేను ఈ రకంగా శ్లాఘించారు అని చెప్తుంటాడు అనమాట అర్జునుడు. అంటే ఈ ఆదిదేవుడు అనే పదానికి మనకు ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అట్లా భక్తులు, ఋషులు, దేవతలు అందరూ కూడా ఆయన యొక్క ఆ ఆదిదేవుడు అనే విషయాన్ని వాళ్ళు అంగీకరించి ఆయనకు దాసోహం అవుతారు అనమాట. ఆయన ఏంటంటే ఆత్మమాయ ద్వారా ఆయన ఈ సృష్టి స్థితి లయాలను నిర్వర్తిస్తుంటారు అనమాట. మనం మొన్న కూడా చదువుకున్నాం మనం, అప్పిచేస్ అజోపి సన్ అవ్యయ ఆత్మ. దాంట్లో కూడా ఆయన సంభవామి ఆత్మమాయ అంటే భగవంతుడు యొక్క మనో ఇచ్ఛ ద్వారా, ఆయన మాయ ద్వారా, ఆత్మమాయ ద్వారా, సోమాయ ద్వారా ఆయన ఈ రకంగా సృష్టి స్థితి లయను నెరవేరుస్తుంటారనమాట. తర్వాత నేను ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఆయన నుంచి ఉద్భవించిన ఈ దేవతలు కానీ, బ్రహ్మ రుద్రాదులు కానీ, వీళ్ళంతా ఏంటి అంటే వాళ్ళు చేసే వివిధ కార్యాల బట్టి వాళ్ళని వేరు వేరు నామాలతో పిలువబడతారు అని చెప్పి ఇక్కడ సృష్టి చేసిన ఇతని ప్రతిరూపం ప్రతినిధిని బ్రహ్మగా పేర్కొంటాం. తర్వాత లయం చేసే అతని ప్రతిరూపాన్ని శివుడిగా మనం సంబోధిస్తాము అని చెప్తున్నారు అనమాట. అని చెప్పి ఈ సమస్త జగత్తులో అన్ని అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా ఈ ఈ అన్నిటికీ మూల కారణం భగవంతుడే. ఆయన నుంచి వెలువడిన శక్తులే పర అపరా శక్తులు. ఇవి మనకు 7th చాప్టర్ భగవద్గీతలో ఆయన అనేది ఈ శక్తుల గురించి చెప్పుకుంటూ పరాశక్తి, జీవుడు కూడా తనలాగనే పరాశక్తి అని చెప్పారనమాట. ఈ అపర శక్తులు అంటే ఈ ప్రకృతి. అయితే ఈ జీవి ఏంటంటే పరాశక్తి అయినప్పటికీ కూడా అతను ఈ భౌతిక జగత్తు యొక్క త్రిగుణాల యొక్క అధీనంలో ఉంటాడనమాట. ఆ గుణాల అధీనంలో ఉండడము, వాటి ప్రభావం వల్ల అతను వివిధ వివిధ రూపాల్లో కూడా కలిగి ఉంటాడు. అందరూ ఈ భగవంతుడి నుంచి ఉత్పన్నమైన వాళ్ళందరూ ఒకటే షేప్లో, ఒకటే రూపంలో లేరు. వాళ్ళ వాళ్ళ గుణాల బట్టి, వాళ్ళ కర్మల బట్టి వాళ్ళు అది వివిధ వివిధ శరీరాన్ని పొందు ఉంటారనమాట. అందుకని మనకు 84 లక్షల భిన్నమైనటువంటి స్పీషీస్ ఉన్నాయి. లేకపోతే అందరూ ఒకే రకంగా ఉండొచ్చు కదా, లేదు. వీటికి ఏంటంటే అది గుణాల యొక్క ఆ గుణాల కారణంగా, తర్వాత వాళ్ళ యొక్క కర్మల కారణంగా అనేక రూపాన్ని కలిగి ఉంటారనమాట. అయితే ఇన్ని రూపాలు ఉన్నప్పటికీ, ఇన్ని రూపాలుగా విస్తరించినప్పటికీ స్వామి అనేంటి ఆదిగా విష్ణువుగా ఉన్నారు. విష్ణువుగా ఉంటే ఆయన ఏం చేశారు, సృష్టి కోసం బ్రహ్మగా, తర్వాత విలయం కోసం ప్రళయం కోసం శివుడిగా ఆయన విస్తరించారు. సో
కేవలం బ్రహ్మరుద్రులే కాదు, దేవతలు, జీవులు, జంతువులు, ప్రతిది మనం ఈ 3వ స్కందంలో నేర్చుకున్నట్టు ఈ జగత్తులో, చరాచర జగత్తులో ప్రతిది కూడా భగవంతుడి నుంచి విస్తరించిన అనే వివిధ శక్తులు అన్నమాట. అయితే ఈ భౌతిక ప్రపంచంలో ప్రవేశించేంత వరకు భగవంతుని అంశలే, మనందరం కూడా మా భగవంతుని అంశలే. ఆయన ఏం చెప్పారు? మమేవ అంశో జీవభూతే. మనందరం భగవంతుని యొక్క అంశాలు, పరాశక్తిలో ఉన్నవాళ్ళం. కానీ ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఎందుకు వివిధ రూపాలు వచ్చాయి అంటే, ఇంతకుముందు చెప్పినట్టు గుణ ప్రభావాలు అన్నమాట. అయితే ఈ బ్రహ్మ, రుద్రుడు భగవంతుని యొక్క గుణ అవతారాలు. మనం ఫస్ట్ ఆ అవతారాల గురించి తెలుసుకున్నప్పుడు ఏమేమి ఉంటాయని చెప్పాం? పురుష అవతారాలు, గుణ అవతారాలు, మన్వంతర అవతారాలు, ఇంకా మాతాజీలు 5 రకాలు నేర్చుకున్నాం. యా ఎస్. కళావతారాలు. లీల అనేది చాలా లీలగా వినిపించింది ఎవరితో కంటో. సో ఈ గుణావతారాలు బ్రహ్మ, శివుడు, విష్ణు గుణావతారాలు. అయితే ఇక్కడ ఏంటి అంటే రజోగుణానికి అధిపతిగా బ్రహ్మ, తర్వాత తమో గుణానికి అధిపతిగా శివుడు ఉన్నారు. ఎవరి ద్వారా అయితే వీళ్ళు విస్తరింపబడ్డారో అటువంటి మూలకారకుడైన విష్ణువు ఆ ఈ మన సత్వగుణానికి అధిపతిగా ఉండడం వల్ల ఆయన్ని కూడా గుణావతారంగా చెప్పుకుంటారనమాట. ఓకే. కానీ నిజంగా ఏంటంటే ఎవరు ఏ పేరుతో పిలిచిబడినప్పటికీ కూడా మూలం ఎవరు? ఆదిదేవుడే. అందుకని అక్కడ అందరూ సమానము అని చెప్పడం జరిగింది. అంటే దాని ఆరిజిన్ సేమ్. ఓకేనా? గుణాత్మకంగా వాళ్ళు ఒకటి, కానీ వాళ్ళ యొక్క కెపాసిటీస్, వాళ్ళ వాళ్ళున్న గుణ ప్రభావము భిన్నంగా ఉంటుందన్నమాట. 52వ శ్లోకంలో మరి మీరు ఒక్కసారి మీకు టైం ఉన్నప్పుడు ఈ భగవద్గీతలో 10th క్యాంటోలో 8th శ్లోకాకు బ్యూటిఫుల్ పర్పోర్ట్ ఇచ్చారు శిలా ప్రభుపాద్ వారు. అంటే దీనికి చాలా రిలేటెడ్ అన్నమాట. మనం ఏ టాపిక్ గురించి అయితే చర్చిస్తున్నామో ఆ టాపిక్ రిలేటెడ్. అందుకనే అసలు మనకు ఆచార్యులు ఫస్ట్ ఏం చెప్తారు? ఫస్ట్ భగవద్గీత చదవమంటారు. భగవద్గీత చదివితే మన భగవంతుడి పట్ల ఒక అవగాహన కలుగుతుంది. ఆ అవగాహన కలిగినప్పుడు భాగవతంలో ఎందుకు ఆయన భగవానుడు, ఎందుకు ఆయన అధికుడు అనే విషయంలో మనం ఈజీగా కన్విన్స్ అయిపోతాం. ఆయన యొక్క గొప్పతనం తెలుసుకోలేదు అనుకోండి, తెలుసుకోకపోతే అతని యొక్క గొప్పతనాన్ని గుర్తించే పరిస్థితులు మనం ఉండం. ఇప్పుడు మనందరం ఈరోజు అంబరీష్ ప్రభు కోసం ప్రే చేస్తున్నాం. అంబరీష్ ప్రభు కోసం ప్రే చేస్తున్నాం అంటే తెలియని వాళ్ళకు ఆయన ఎవరు? ఓ మామూలు ఒక ఫోర్డుకు చెందినటువంటి ఫోర్డు వంశీయుడు. కానీ భక్తులకి ఎట్లా తెలుసు? ఆయనే శిలా ప్రభుపాదుల వారి యొక్క శిష్యుడు. తర్వాత ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చేందుకు తను సాయ శక్తులుగా తన శక్తి యుక్తుల్ని అన్నిటిని కూడా దీంట్లో వినియోగిస్తున్న ఒక గొప్ప భక్తుడుగా మనకు తెలుసు. అప్పుడు ఆయన ఆ భక్తుడుగా మనం గౌరవించగలుగుతున్నాం, ఆయన గురించి ప్రేయస్ చేస్తున్నాం. అంటే ఒక వ్యక్తి గురించి తెలియకపోతే మనం వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించలేము. అది అందుకని భగవద్గీత మనకు ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆధ్యాత్మికంగా మనం చదువుకుంటున్నాము అంటే ఫస్ట్ భగవద్గీత, దెన్ భాగవతం. ఇది అయినాక అప్పుడు ఇంకా భక్తిలో కొంచెం పరిణితి వచ్చినాక చైతన్య చరితామృతం. ఈ 3 పుస్తకాలు కంప్లీట్ చదవగలిగి దాన్ని అర్థం చేసుకోగలిగితే మనం మళ్ళా ఆధ్యాత్మిక లోకంలోకి ఎంటర్ అయ్యేందుకు మనకు పాస్ దొరికినట్టే అనమాట. పాస్పోర్టు, వీసా 2 దొరికినట్టే. దీంట్లో మనం మొన్న శ్లోకాలు దాంట్లో ఆదిశంకర్లు కూడా చెప్పారు అని విష్ణు గురించి అని చెప్పారు కదా, ఆ శ్లోకం ఇక్కడ కూడా ఇచ్చారు. నారాయణ పరో దేవ స్మాజ్జాత చతుర్ముఖ తస్మాద్ రుద్రో భవద్దేవ సచ సర్వజ్ఞతాం జగతః. నారాయణుడు దేవాదిదేవుడు, అతని నుంచే బ్రహ్మ ఉద్భవించాడు, బ్రహ్మ నుంచి రుద్రుడు ఉద్భవించాడు. ఈ రకంగా మనం ఏవేవైతే చదువుతున్నామో దాని మొత్తం దీని గురించే ఇచ్చారనమాట. సో ప్లీజ్ వీలైనప్పుడు ఎప్పుడైనా సరే ఈ 10th చాప్టర్లో 8th శ్లోకానికి మంచి పర్పుట అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రపంచతే ఇది మత్వా
భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఆ శ్లోకంలో అర్థంలో మొత్తం కృష్ణ భగవానుడు సమస్త సృష్టికి మూలాధారుడు. మనం ఏమేమి చదువుకుంటున్నామో అవన్నీ దీంట్లో ఉన్నాయి. సో ప్లీజ్ మీకు టైం ఉన్నప్పుడు ఎప్పుడన్నా 10th చాప్టర్ తీసి 8th శ్లోక పరపొట్టి చదవండి. నెక్స్ట్ శ్లోక 52. తస్మిన్ బ్రహ్మణ్య ద్వితీయే కేవలే పరమాత్మని బ్రహ్మ రుద్రౌ చ భూతాని ఖేదేనాజ్ఞోను పశ్యతి. సుభాషి చదువుతావా? హరే కృష్ణ మాత చదవాలా మాతాజీ? 1 సెకండ్ కృష్ణవేణి మాతాజీ. ఓకే ఉన్నారు సుభాష్ ఉన్నావా? లేదు కృష్ణవేణి మాత చదువుతారు. చదవండి. కొంచెం బిజీగా సారీ మాతాజీ. నో ప్రాబ్లం. కృష్ణవేణి మాత చదవండి. నెక్స్ట్ శ్లోక ఓకే. తను చదువు. హరే కృష్ణ మాత. హరే తస్మిన్ బ్రహ్మణ్య ద్వితీయే కేవలే పరమాత్మని బ్రహ్మ రుద్రౌ చ భూతాని వేదేనాజ్ఞోమ నుపశ్యతి. భేదే అది భేదే కాదు భేదే. భేదం డిఫరెన్స్. వేదేనాజ్ఞోం నుపశ్యతి. హరే కృష్ణ. ఇక్కడ అజ్ఞాన్ చదువు మీనింగ్ చదువు సారీ. భగవానుడు హరే కృష్ణ. భగవానుడు ఇంకను ఇట్లు పలికెను, సరియగు జ్ఞానము లేనట్టి వాడు బ్రహ్మ శివుడు వంటి దేవతలు స్వతంత్రులని తలుచును, జీవులు కూడా స్వతంత్రులే అనియే అతడు భావించుచుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఈ శ్లోకంలో సెకండ్ లైన్ లో ఉండే భేదే నాజ్ఞోను పశ్యతి అని పశ్యతి అంటే చూడడం లేదా భావించడం. అనుపశ్యతి అంటే ఈ అజ్ఞ అంటే జ్ఞానహీనుడు. అజ్ఞాన తిమిరంధస్య అని చెప్పుకుంటాం కదా మనం. జ్ఞానహీనుడు అంటే సరైన జ్ఞానం లేని వాడు ఏమనుకుంటాడంటే భగవంతుడి నుంచి ఉద్భవించినటువంటి ఈ బ్రహ్మ శివుడు మిగిలిన దేవతలందరూ కూడా స్వతంత్రులు, ఇండిపెండెంట్ అనుకుంటారు. అంతేకాదు అంతటితో ఆగకుండా జీవులు కూడా స్వతంత్రులు అని భావిస్తారు. కానీ శిలా ప్రభుపాద భాష్యంలో అదే చెప్పారు, మనము స్వతంత్రులం కాదు. మనకు ఏ ఏ కార్యాన్ని చేయాలన్నా దేనికైనా కూడా శాంక్షన్ ఎక్కడి నుంచి రావాలి, అనుమతి ఎక్కడి నుంచి రావాలి? ఆ దేవాదేవుడి నుంచే రావాలి. కాబట్టి బ్రహ్మ నుంచి కీటగంధాంక చూసుకుంటే ఎవ్వరు కూడా స్వతంత్రులు కారు. మనకుంటే స్వతంత్రం ఎట్లాంటిది అంటే భగవంతుడు దయతో కొంత స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఎట్లా అంటే ఏదైనా పశువుని, కుక్కనే గాని లేకుంటే ఆవునే గాని కట్టితే ఆ తాడున్నంత మటుగా తిరుగుతుంటుంది చూడండి. అట్లా మనకు కూడా భగవంతుడు. హరే కృష్ణ. సో ఆ కొంత అటువంటి స్వతంత్రాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. అంతేగాని మనము సర్వ స్వతంత్రులము కాము. ఎందుకంటే మనందరం కూడా భగవంతుని యొక్క తటస్థ శక్తి. భగవంతుని యొక్క తటస్థ శక్తి ఏంటి అంటే ఈ ఆయన ద్వారా సృష్టించబడిన మన జీవులందరూ మనలాగనే బ్రహ్మ రుద్రాదులు కూడా సృష్టించబడ్డారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ బట్టి ఎట్లా ఆజ్ఞ ఇస్తారు అంటే శిలా ప్రభుపాద చెప్తున్నారు, మనందరిలో పరమాత్మ రూపంలో ఉన్న స్వామి ఏం చేస్తారు అంటే మనం చేసే కార్యాల గురించి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు, నిర్దేశం ఇస్తుంటారు అనమాట. అవి కూడా ఎట్లా ఉంటాయి? ఆ కార్యాలన్నీ కూడా త్రిగుణాత్మకంగా, కొన్ని సత్వగుణంతో, కొన్ని రజోగుణంతో, కొన్ని తమో గుణంకి అధీనంలో ఉంటాయన్నమాట. అంతేకాని భగవంతుడిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎవ్వరు కూడా బ్రహ్మాది దేవత నుంచి క్రిమికీటకాల దాకా ఎవ్వరు కూడా దానికి విరుద్ధంగా వర్తించలేరు అని చెప్పుకుంటూ పరోక్షంగా ఎవరు పరమ పురుషులకు భిన్నం కాలేరు. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన యొక్క ఆజ్ఞానుసారమే మన జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి ఆయనకు మనము భిన్నం కాదు అని చెప్పి ముఖ్యంగా ఈ స్టేట్మెంట్లలో ఎందుకు చెప్తున్నారు అంటే బ్రహ్మ రుద్రులు ఆయనకు భిన్నులు కారు అని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి అంటే దక్షుడు ఈ ఈ రకంగా వాళ్ళు భిన్నులు కారు, భగవంతునితోటి వాళ్ళకున్న సంబంధాన్ని సరి అయిన విధంగా అర్థం చేసుకోలేదు కాబట్టి శివుని అక్కడ
అఘోరపరిచాడు, తర్వాత అవమానపరిచారు. అందుకని ఇక్కడ వాళ్ళ స్థానం ఏంటో తెలిసేందుకు భగవంతుడు స్వయంగా దక్షునికి బోధ చేస్తున్నారు అనమాట. 53వ శ్లోకంలో యథా పుమాన్న స్వాంగేషు శిరపాణ్యాది పాణ్యాదిషు క్వచిత్ పారఖ్య బుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పరః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదువు రామోదు, చదువుతావా? చదువు. యదా పుమన్న స్వాంగేషు స్థిరపాణ్యాదిషు క్వచిత్ పార్యాఖ్య బుద్ధిం కురుతే ఆరక్య ఆరక్య పరఖ్య బుద్ధిం కురుతే ఆరక్య పరఖ్య బుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పరాః. సామాన్యమగు తెలివిగలవాడెవడైనను స్థిరము ఇతర దేహాంగములు వేరని తలంచుడు. అదే విధంగా నా భక్తుడు సర్వవ్యాపి అగు నన్ను దేని నుండి ఏ జీవుని నుండి భేదపరుడును. ఎంత ఎంత చక్కగా చెప్పారు కదా ఈ శ్లోకంలో. అంటే సామాన్యంగా మన తెలివిలో కూడా మనం ఏంటి, శరీర అంగాల్లో భేదం చూపించాం మనం. ఎందుకంటే ఒక ఒక దేహం సంపూర్ణంగా ఉండాలంటే అన్ని అంగాలు వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తుంటే, అన్ని కలిసి సమతుల్యంగా ఉంటే అప్పుడు మనకు దేహంలో యాక్టివిటీస్ అన్ని చక్కగా జరుగుతాయి. అంతేగాని నాకు చెయ్యంటేనే ఇష్టం, నా కన్నంటే ఇష్టం, నేను మిగతా వాటి పట్టించుకోను అని బుద్ధిగల వాడు ఎవ్వరు అనుకోరు. నాకు శిరం ఎందుకంటే అన్నిట్లో ఉన్నతమైంది కాబట్టి నాకు శిరం అంటే ఇష్టం, నా కాలంటే ఇష్టం లేదు, చేయంటే ఇష్టం లేదు అంటే అది కుదరదు. అన్ని కలిసి పని చేసినప్పుడు అది దేహంలో అంగాలన్నీ ఆనందంగా ఉంటాయి. ఒక కథలో కూడా ఏంటంటే ఈ పొట్ట ఏం చేస్తుందంటే, నేను నా గొప్పతనం తెలియట్లేదు అనేసి అది ఆహారం తీసుకోవడం మానేస్తుంది. మానేసేటప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరైతే తమ శక్తివంతుడు అనుకుంటారో అతనికి చేతుల్లో కాళ్ళలో శక్తి నశించిపోతుంది. అప్పుడు నీరస పడిపోతారు. వీటి బట్టి ఏం తెలుసంటే, అంగాలన్నిటి మధ్యన కూడా ఒక సమైక్యత ఉండాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇట్లా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నీకు చేతికి నొప్పి లేచింది, అప్పుడు వెంటనే దానికి కట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే ఏ భాగానికి ఏ ప్రాబ్లం వచ్చినా దేహంలో అన్ని భాగాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు నాకు బాగా తెలుస్తుంది, అది కాలు కొంచెం ఫ్రాక్చర్ అయ్యేటప్పటికి ఆ కాలు మీద బలం పెట్టకపోతే ఇంకో కాలు నొప్పి ఎక్కువ అవుతుంది. ఇట్లా అన్నమాట. ఇట్లా దేహం అంతా కూడా ఆ భాగాన్ని రక్షణ వహిస్తుంది అని చెప్తున్నారు. అదే రకంగానట భక్తుడు కూడా ఏంటంటే, అతను అన్నిటినీ సమానంగా చూసి సమదృష్టితో చూస్తాడు. కాబట్టి ఎవరైతే బద్ధజీవులో, అంటే ఎవరైతే ఈ సంసార కూపంలో కూరుకుపోయారో వాళ్ళ పట్ల అది కరుణగా ఆయన ప్రకటిస్తారు. మనకు శిలా ప్రభుపాద సూచించిన శ్లోకం, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే విహస్తిని శునీచైక శ్వాపాకేచ పండిత సముదర్శన. అంటే పండితుడు, ఇక్కడ మనం భక్తుడు కూడా అన్వయించుకుంటే వాడు ఏంటి అంటే, ఎవరినైనా బాహ్య దేహం కాకుండా అంతర్గతంగా ఉన్న భగవంతుని వాళ్ళు గమనిస్తారనమాట. అందుకని వాళ్ళు ఎవరైనా ఇట్లా కష్టపడుతుంటే, అజ్ఞానంలో ఉంటే వాళ్ళ పట్ల వాళ్ళు స్పెషల్ మర్సీ చూపిస్తారు. దాన్ని ఇక్కడ ఏం చెప్పారంటే, శిలా ప్రభుపాద ఆపారఖ్య బుద్ధి అని చెప్పారనమాట. అంటే ఈ భక్తులు ఏంటంటే, పండితులు భక్తులు అనేవారు అందరూ భగవంతుని అంశంగా తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క సుఖానికి, వాళ్ళ సౌభాగ్యానికి, వాళ్ళ వాళ్ళ యొక్క ఏమంటారు శ్రేయస్సు కోసం వాళ్ళు ఈ భగవంతుని యొక్క భక్తి గురించి ప్రచారం చేస్తారనమాట. నేను మంచి వాళ్ళకే ఇప్పుడు చెప్తా, నేను కర్మీస్ గురించి చెప్పను కాదు. భక్తులు ఎట్లవుతారు, అందరూ ముందు కర్మీస్గా ఉన్న వాళ్ళమే. మన పట్ల ఎవరో ఒకళ్ళు దయ చూపబట్టి మనం మెల్లగా భక్తి మార్గంలోకి మన దృష్టి మళ్ళించాం. మనం ఏదో గొప్ప భక్తులమేం కాదు, కానీ ఆ స్థితి నుంచి ఒక మెట్టు ఎదగగలిగాం. ఎందుకంటే ఇట్లా వైష్ణవులు మనల్ని ఆ రకంగా మనకు చేయూతనిచ్చారు. కాబట్టి ఇక శిలా ప్రభుపాద గారు చక్కగా, అంటే ఒక భక్తుడికి, ఒక పండితుడికి, తర్వాత ఒక మనం ఏ రకంగా సాధారణంగా దేహంలో భాగాలను ఎట్లా చూస్తామో వాటి గురించి పోలుస్తున్నారు అనమాట. దేహంలో ఏదైనా భాగం రోగగ్రస్తమైతో
దేహం యొక్క పూర్తి అవధానం ఆ భాగం మీదనే నిలబడి ఉంటుంది. తలనొప్పి లేచింది అనుకోండి, మనం ఇంకే పని చేయలేము, నడవలేము, కూర్చోలేము, వేరే ఆలోచన ఉండదు. ఆ సమయంలో మనకు ఆ తలనొప్పి నుంచి ఉపశమనం కావాలి. అదే రకంగా ఏంటి అంటే దేహం అంతా కలిసి ఆ ఒక బాధను నివారించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే రకంగా భక్తుడు కూడా ఏంటి అంటే ఈ భగవంతుడిని మర్చిపోయి ఎవడైతే ఈ భౌతిక సంసార సాగరంలో కష్టపడిపోతున్నాడో వాడి పట్ల జాలి ఉంటుంది. ఎట్లయితే తలనొప్పి వస్తే మన హోల్ అటెన్షన్ తలనొప్పి మీద పోయినట్టే ఈ భగవంతుడి భక్తులు ఏం చేస్తారంటే భగవంతుడిని మర్చిపోయి వీళ్ళు కష్టపడుతున్నారే అని చెప్పి వాళ్ళ మీద కొంచెం స్పెషల్ మర్సీ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే భగవత్ భక్తుల యొక్క మెయిన్ వాళ్ళ ఆశయం ఏంటి అంటే ఈ పతితులందరినీ మళ్ళా భగవద్ధామానికి తీసుకుపోవాలి. అది వాళ్ళ జీవిత ఆశయం. అందుకని ఏంటంటే వాళ్ళ పట్ల స్పెషల్ మర్సీ ఉంటుంది. మంచి ఉదాహరణ శిలా ప్రభుపాద. ఆయన బృందావనంలో ఉండి చక్కగా భాగవతానికి కామెంటరీ రాసుకోవచ్చు కదా, కానీ ఆయన ఎందుకు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళారు? అక్కడికి వెళ్ళి వాళ్ళను వాళ్ళు పడుతున్నటువంటి ఈ భౌతిక ఆ వేదన నుంచి ఆయన ఎందుకు కృష్ణ కాన్షియస్నెస్ ఇచ్చి వాళ్ళ జీవితాలు మార్పి వాళ్ళని హిప్పీల నుంచి హ్యాపీగా ఎందుకు చేశారు? ఎందుకంటే ఒక వైష్ణవుడు ఒక భక్తుని యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైతే భగవంతుడి వైపు మొహం తిప్పారో మళ్ళా వాళ్ళను భగవంతుడి వైపు తిప్పడం వాళ్ళకి మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో క్లాసిక్ మనకి ఈ ఈ యొక్క పరకోటికి ఉదాహరణ శిలా ప్రభుపాద జీవితమే. 54వ శ్లోకం. త్రయాణామేక భావానాం యో న పశ్యతి వైభిదాం సర్వభూతాత్మనాం బ్రహ్మన్ స శాంతిం అధిగచ్చతి. హరే ఎస్ కృష్ణ మాధవి. మాతాజీ. హరే కృష్ణ. చదవండి. త్రయాణామేక భావానాం యో న పశ్యతి వైభిదాం సర్వభూతాత్మానాం బ్రహ్మన్ సశాంతిమధిగచ్చతి. శీల ప్రభుపాద. బ్రహ్మ విష్ణువు శివుడు కాని లేక జీవులు కాని దేవదేవునికి భిన్నము కారని భావించువాడు బ్రహ్మము మెరిగినవాడు మాత్రమే నిజముగా శాంతిని అనుభూతమనర్చుకొన జాలును, కానీ అన్యులు కారు. హరే కృష్ణ మాతాజీ. హరే ప్రణామాలు. కృష్ణ. బ్రహ్మము అంటే పరమ సత్యం. ఇక్కడ బ్రహ్మ కాదు, బ్రహ్మము అంటే పరమ సత్యం. యా అయితే బ్రహ్మ గాని విష్ణువు గాని శివుడు గాని లేక అన్య జీవులు గాని వీళ్ళందరూ కూడా దేవునికి భిన్నం కారని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళేంటి అంటే ఆ భగవంతుడు క్షుణ్ణంగా తెలిసిన వాడు కాబట్టే ఆ శాంతిని బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి దాంట్లో వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటి ఎటువంటి బాధ ఉండదు వాళ్ళకు, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు అనమాట. శాంతి అనేది ఉంటుంది. లేకపోతే ఎప్పుడైతే ఈ భగవత్ తత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేదు, వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అనే భావనలో మనం ఏంటంటే మనకుంటే శాంతిని పోగొట్టుకుంటాం. ఆ వాళ్ళ ఆ రకంగా ఎవరైతే బ్రహ్మ భూత స్థితిలో ఉంటారో వాళ్ళే భగవంతుని తెలుసుకుంటారు. కానీ ఈ గుణ ప్రభావంలో భౌతిక కర్మలందు ఆసక్తులు ఉన్న వాళ్ళు అంత సులభంగా ఆ విషయాలు వాళ్ళు తెలుసుకోలేరు, అనుభూతి పొందలేరు అని చెప్తున్నారు అనమాట. శిలా ప్రభుపాదులు వారు ఏమన్నారంటే ఈ శ్లోకంలో 2 పదాలు ప్రధానమైనవి. త్రయాణం అంటే మనకు తెలుసు త్రిమూర్తులు అని చెప్తాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడుకున్నటువంటి ఆ సమూహాన్ని ఈ త్రయాణం అనే పదం సూచిస్తుంది అనమాట. వాళ్ళు ఏంటి మనకు ముగ్గురు వ్యక్తులుగా కనిపిస్తున్నారు, కానీ అదే సమయంలో ఏకమై ఉన్నారు అంటే వాళ్ళందరూ భగవంతుడి నుంచి వచ్చిన భిన్న రూపాలు. భగవంతుడు వాళ్ళలో ఒకటిగా ఉన్నారు. ఇప్పుడు విష్ణువు వాళ్ళలో విష్ణువుగా ఉన్నారు, బ్రహ్మ శివుడు ఆయన నుంచి వచ్చినవాడు, కానీ వాళ్ళందరూ కూడా భిన్నంగా కనిపించినప్పటికీ వాళ్ళు ఒకటే. ఇది మనకు కొంచెం ఈ ఈ ఈ మెయిన్ ఏమంటారు ఈ థియరీని ఈ సిద్ధాంతాన్ని మనం జీర్ణించుకోవాలి. దాన్ని అచింత్య భేదతత్వం అది చైతన్య మహాప్రభుతో సూచించబడింది అనమాట. భేదం ఉంది, కొంత భేదం కూడా లేదు. గుణాత్మకంగా పరిమాణాత్మకంగా మనం నిన్న చెప్పుకున్నాం కదా, అట్లా. దానికి ఉదాహరణ మన బ్రహ్మ సమితిలోనే చెప్పారు, పాలు పెరుగు. అవి ఏంటంటే పాలకు పెరుగుకు మూలం పాలే, కానీ అవతల నుంచి వేరే ఒక వస్తువు జత కూడడం వల్ల
ఆ పాలు పెరుగుగా రూపాంతరం చెందింది అనమాట. ఇదే అనమాట. రెండు పాలైన పెరుగు రూపాంతరం చెందింది కాబట్టి నిజమైన సుఖాన్ని సాధించేందుకు మనుష్యుడు సమస్తమును అంటే మొత్తం ఈ జగత్తును, అందులో ఉండే సమస్త జీవులను, బ్రహ్మ నుంచి మొదలు పెడితే కీటకాల దాకా అందరినీ భగవంతుడికి భిన్నం కాదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకు అంటే ప్రతీది ఈ చరాచర జగత్తుల్లో ప్రతీది భగవంతుడి నుంచి ఉద్భవించింది కాబట్టి భగవంతుడికి అవి అభిన్నము కావు. అంతేకాక వాళ్ళు ఎవరు స్వతంత్రులు కాదు. మన ముందు శ్లోకాలు నేర్చుకున్నాం. భగవంతుడి నుంచి ఉద్భవించిన ఈ భౌతిక జగత్తులో మనకు భిన్న శరీరాలు గుణాలను అనుసరించి వచ్చినప్పటికి కూడా మనం స్వతంత్రులము కాము. మనం అందరం కూడా భగవంతుని యొక్క విస్తార రూపాలం. ఈ రకంగా చెప్పాలంటే భిన్నత్వం ఏకత్వం అనమాట. వివిధ రూపాల్లో మనం ఉన్నప్పటికీ ఆ ఏకత్వం ఏంటంటే మనందరం ఆ దేవదేవునికి చెందిన వాళ్ళము, ఆయన నుంచే మనం విస్తరించిన వాళ్ళము. ఇదే అనమాట. సో వివిధ రూపములు ఉన్నప్పటికీ అన్నీ విష్ణువు లోనివే. భగవంతుడే స్టార్టింగ్ లో మనకు. అందుకే భాగవతము చాలా గ్రాడ్యువల్ గా మనకు చెప్పుకుంటూ విషయాన్ని పరిచయం చేస్తూ దాని నుంచి డీప్ గా వెళ్తుంది. 3వ స్కందంలో ఈ సృష్టి గురించి అడగడము, నా వాటి గురించి వివరణ రావడము, ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు ఈ దక్షునితో భగవంతుడు చెప్తున్న విషయాలను అవగాహన చేసుకునేందుకు మనకు అది కొంత సహాయం ఉంటుంది. ఆయన ముందు అచేతనంగా ఉన్న దాన్ని, ప్రకృతిలో ఉన్న గుణాలని ఈ ప్రకంపనల ద్వారా మళ్ళా తర్వాత ఈ ప్రధానం నుంచి ఏ రకంగా ఈ ప్రకృతి సృష్టి జరిగింది, తర్వాత ఈ పంచేంద్రియాలు, వాటికి అధిష్టాన దేవతలు, ఇవన్నీ చక్కగా వివరించారు మనకు భాగవతంలో 3వ స్కందంలో. సో ఈ రకంగా అన్ని కూడా భగవంతుడి నుంచే వస్తాయి కాబట్టి భగవంతుడికి ఉండే అపార శక్తుల యొక్క విస్తారమే వివిధ రూపాలు కాబట్టి మనకు భగవంతుడికి వ్యత్యాసం లేదు. కానీ ఆయనే మనం సమానం కాదు. ఆ విషయం అటు ఎప్పుడు అండర్లైన్ గా మనం గుర్తుంచుకోవాల్సింది. భగవంతుడికి మనకు ఆయన నుంచి వచ్చినందుకు మన గుణరూపంతో ఆయనతో సమానమైనప్పటికీ నిన్న సన్యాసం మాతాజీ కూడా గుర్తు చేశారు. అది ఎట్లా అంటే మనం ఒక అణువు అయితే ఆయన అనంతం. అదే అనమాట డిఫరెన్స్ ఆయనకు మనకు. 55వ శ్లోకంలో మైత్రేయుడు చెప్తాడనమాట. ఏవం భగవతాదిష్ట ప్రజాపతి పతిర్హరిం అర్చిత్వా క్రతునా స్వేన దేవానుభయతో యజత్ అని చంద్ర మాతాజీ అని చూసాను నేను పేరు. మాతాజీ మీరు చదువుతారా శ్లోక? హరే కృష్ణ. ఎవరైనా కొత్త వాళ్ళు ముందుకు వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదవచ్చా? చదువుతాను. మైత్రేయ ఉవాచ ఏవం భగవతాదిష్టః ప్రజాపతి పతిర్హరిం అర్చిత్వా క్రతునా స్వేన దేవానో భయతో యజత్. కొంచెం పైకి. యా. మైత్రేయుడు పలికెను, ప్రజాపతుల అధిపతియగు దక్షుడు ఆ విధముగా ఉపదేశితుడై విష్ణువు నర్చించెను. యజ్ఞము ద్వారా ఆ దేవదేవుని నర్చించిన పిదప అతడు బ్రహ్మదేవుని శివుని విడిగా పూజించెను. ప్రణామం. హరే కృష్ణ. సో దక్షునికి విష్ణుమూర్తి చెప్పినటువంటి పాఠం చక్కగా బోధపడ్డది. గుడ్ స్టూడెంట్. అందుకని ఆయన ఏం చేశారు, ఎప్పుడైతే విష్ణు ఆయన ఆదేశించారో ఫస్ట్ విష్ణువుని అర్చించారు. ఆ తర్వాత ఏ రకంగా అర్చించారంటే యజ్ఞం ద్వారా దేవుడు. ఎందుకంటే ఆయన యజ్ఞాధిపతి భూప్ల కాబట్టి యజ్ఞం ద్వారా భగవంతుడిని అర్చించి ఆ తర్వాత ఆయన ఏం చేశారు, బ్రహ్మను శివుని కూడా విడిగా పూజించారు. ఇది అందరూ మనం కూడా ఆచరించాల్సింది. అంటే అన్య దేవతలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ ఆదిదేవుడిగా అధిష్టాన దేవతగా భగవంతుని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనమాట. మనందరి సమస్తానికి ఆయన మూల కారకుడు కాబట్టి అందరిలో అధికుడు, అత్యుత్తముడు, అజుడైనటువంటి భగవంతుడు మనం ఎప్పుడు దాసోహం పొంది ఉండాలి. ఇక్కడ భాష్యంలో శిలా ప్రభుపాదుల వారు ఎందుకు ఫస్ట్ విష్ణువుకు ఆఫర్ చేసి మిగతా వాళ్ళకు ఆఫర్ చేస్తారనేది చెప్పారనమాట.
ముందు భగవంతుడికి సమస్తం అర్పించాలట. ఆయనకు అర్పించినాక ఆయన గ్రహించింది, ఇక్కడ మొత్తం తీసేసుకోరు కదా, కళ్ళతో గ్రహించిన దాన్ని దేవతలందరికీ కూడా వితరణ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్తున్నారు అని చెప్పి పూరి జగన్నాథ క్షేత్రంలో ఇప్పటికి కూడా ఆచారం అమల్లో ఉంది. ఈ ఈ చదువుతుంటే నాకు ఒక డౌట్ వచ్చింది, మీకు ఎవరికైనా తెలుస్తూ చెప్పండి. నేను ఎక్కడ ఎతికేందుకు ప్రయత్నించినా నాకు అది దొరకలేదు. మనందరికి తెలుసు, జగన్నాథ్ పూరి వెళ్ళిన వాళ్ళందరూ తెలుసు, ఆ పూరి ఆలయ ప్రాంగణంలో కూడా అనేక గుళ్ళు ఉన్నాయి. విమలాదేవి ఉన్నారు, అమ్మ లక్ష్మీదేవి ఉంది, ఇంకా అనేక మంది దేవతలు ఉన్నాయి, నరసింహస్వామి గుడి కూడా ఉంది. అయితే ఈ అక్కడ ఉండే మిగతా దేవతల ఆలయాల్లో కూడా ఫస్ట్ విమలాదేవికి పెడుతుంది. జగన్నాథ ప్రసాదం ఆయనకు ఆఫర్ చేసిన విమలాదేవికి పెడుతుంది. అందరికి కూడా అక్కడ ఉన్న దేవతలందరూ కూడా వితరణ చేస్తారు. ఈ బగారిన మూర్తి అంటే ఏంటో నాకు తెలియలేదు మాతాజీ, ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు. బగారిన మూర్తి విష్ణు ప్రసాదంతోనే అర్చన జరుగుతుంది. ఆలయం ప్రాంగణంలో కాదు, అంతేగాక ఈ ప్రముఖ శివాలయం భువనేశ్వర్లో, అది లింగరాజ టెంపుల్, దాంట్లో కూడా శివునికి వాళ్ళు విష్ణు ప్రసాదాన్ని ఆఫర్ చేస్తారు. అంటే జగన్నాథపురిలో జగన్నాథుడికి ఏదైతే నైవేద్యం చేశారో దాన్నే ఇక్కడ శివునికి కూడా అందిస్తారనమాట. ఇది వైష్ణవ పద్ధతి అని చెప్తున్నారు. అంటే వైష్ణవుడు ఏంటంటే ఫస్ట్ ప్రథమ స్థానం విష్ణుకిచ్చి అదే రకంగా ఆయన యొక్క ప్రసాదాన్ని అందరికి కూడా సమంగా పంచుతారు. చిన్న చీమను కూడా తృణీకరించడు అని చెప్తున్నారు. అయితే వారి వారి స్థితి బట్టి అందరికీ గౌరవం. అంటే మరి అందరిలో ఇప్పుడు శివుని స్థానం, శివుడి ప్రత్యేకతే, బ్రహ్మ ప్రత్యేకతే, ఇంద్ర దేవతలు ఇట్లా గ్రేడియేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ లెవెల్స్ ఉంటాయి కదా, వాళ్ళ తగినటువంటి గౌరవాన్ని వైష్ణవుడిస్తాడు. కానీ ఆ వైష్ణవుడు మనం గౌరవించే వీళ్ళను ఏ రకంగా గౌరవిస్తాడంటే భగవంతుడితో ఉన్న సంబంధ రీత్యానే ఆ గౌరవాన్ని అతను ఇస్తాడనమాట. అందుకని భక్తుడు ప్రతి దాన్ని భగవంతుడితో ఉన్న సంబంధం బట్టి చూడగలుగుతాడు, అంతేగాని అవి భగవంతుడికి పరంగా ఉన్నట్టుగా అతను చూడబోడు. ఇదే విషయాన్ని మనకు దీంట్లో ఫస్ట్ అని చెప్పారు చూడండి, బ్రహ్మ నారదుని చెప్తారు చతుశ్లోకి శ్రీమద్ భాగవతం, దాంట్లో కూడా ఉంది. అమ్మ ఎవరికైనా శ్లోకాన్ని గుర్తుందా నెంబర్? చతుశ్లోకి భాగవతం అహమేవాసమేవాగ్రే. అక్కడికి వెళ్తే ఆ దాంట్లో ఏం చెప్తారంటే ఏదైనా కూడా భగవంతునితో సంబంధం కలిగే ఉండాలి. భగవంతునితో సంబంధం లేని వస్తువు అది మాయ అని చెప్పారనమాట ఆయన. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వైష్ణవుడు కూడా చేసే పని అదే అన్నమాట. అన్నిటినీ భగవంతుడితో గల సంబంధాన్ని చూసి దాన్ని బట్టి దాన్ని అతను గౌరవిస్తాడు, విలువిస్తాడు అనమాట. హరికృష్ణ మాతాజీ 2.9.33. అని ఇప్పుడే తీసు. థ్యాంక్ యూ తల్లి. యా, దీంట్లో ఏం చెప్తున్నారు అంటే తీర్థం యత్ ప్రతీయేత నా ప్రతీయేత చాత్మని తద్విద్యాత్ ఆత్మనో మాయాం యథా వాసో యథా తమః. ఇక్కడ బ్రహ్మతో చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఏదైనా సరే ఈ మనకి ఏదైనా వస్తువు గోచరిస్తే అది ఎంత విలువైందైనా సరే, ఎంత గొప్పదైనా సరే, భగవంతుడితో సంబంధం లేకపోతే అది మాయ అని చెప్తున్నారనమాట. అని చెప్పి ఆ మాయ ఎవరిది? మళ్ళా భగవంతుని యొక్క మాయాశక్తే. అది మనకేంటంటే ఈ అంధకారంలో కనిపిస్తుంది అనమాట. మనకు అది మనల్ని ఒక అంధకారంలో ఉంచి ఒక మాయలో ఉంచుతుంది. కానీ ప్రతి వస్తువు కూడా భగవంతుని సంబంధంతో ఉన్నట్టుగా మనము గ్రహించుకోవాలి అని చెప్పారనమాట. 2.9.34 అది చతుశ్లోకి భాగవతంలో ఒకదనమాట. సో విష్ణు భక్తుడు కూడా ప్రతి ఒక్కరిని ప్రతి దాన్ని కూడా భగవంతునితో ఉన్న సంబంధం రీత్యానే చూస్తాడు, గుర్తిస్తాడు, గౌరవిస్తాడు. అది ఏకత్వ దృష్టి, సమదృష్టి అనేది. ఓకే, 56తో ఆపేస్తా నేను, ఎందుకంటే రేపుతో చాప్టర్ కంప్లీట్ అవుతుంది. రుద్రం చ స్వేన భాగేన ఉపాధావసమాహితః కర్మణోదవసానేన సోమపానితరానపి ఉదవస్య సాత్విగ్భిః సస్నావ
అవభృతం తతః. యా, అవభృతం. ఇక్కడ అవభృత స్నానం గురించి చెప్తున్నారు. యా, చదవండి హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, దండత్ ప్రణామం. హరే కృష్ణ. బాగున్నారా? చదవండి ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రుద్రం చ స్వేన భాగేన ఉపాధావత్ సమాహితః కర్మణో దవసానేన సోమపానితరానపి ఉదవస్య సహర్విభిః తస్నావవభృతం తతః. అనువాదం భాష్యం శిల ప్రభుపాద ద్వారా శ్రీ ప్రభుపాద కీజై. పిమ్మట దక్షుడు యజ్ఞ భాగముతో సగౌరవముగా శివుని అర్చించెను. యజ్ఞ కార్యము పూర్తయిన పిదప అతడు ఇతర దేవతలను సభాసదులను సంతుష్టిపరచెను. ఋత్విక్కులను కూడి ఈ కార్యములనన్నింటినీ నెరవేర్చిన తదుపరి అవభృత స్నానమాచరించి అతడు సంతుష్టుడయ్యను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇప్పుడు భాష్యం కూడా చదవండి. 3 లైన్లే ఉన్నాయిగా. ఓకే. రుద్రుడు అనగా శివుడు తన యజ్ఞ భాగంతో యథావిధిగా అర్చింపబడెను. యజ్ఞమనగా విష్ణువే. విష్ణువునకు ఏది నైవేద్యముగా ఒసగబడునో అదే శివునితో పాటు ఎల్లరకు ప్రసాదముగా ఒసగబడును. యజ్ఞశేషము దేవతలకు ఇతరులకు ఒసగబడునని స్వేన భాగేన అని శ్రీధర స్వామి కూడా ఈ సందర్భమున వ్యాఖ్యానించింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఈ అవభృత స్నానం గురించి మనం ఇదివరకు ఎప్పుడు విన్నాం మాతాజీలు? హరే కృష్ణ. మాత జగన్నాథ స్నానం అయితే కాదు కదా, సారీ. కాదమ్మా, ధర్మరాజు యజ్ఞం చేసినప్పుడు అనుకుంటాను. పర్ఫెక్ట్ మాతాజీ. థ్యాంక్ యూ. ఇది యజ్ఞానంతరం చేసే స్నానం, అవభృత స్నానం. మొత్తం యజ్ఞం విజయవంతమైనాక అది చేసేదన్నమాట. మనం ధర్మరాజు రాజసూయ యాగం తర్వాత చదువుకున్నాం అది. సో ఇక్కడ మళ్ళీ మనకు ముందు శ్లోకంలో పరపోట్లో ఏదైతే శిలాప్రభుపాద చెప్పారో మళ్ళీ ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఈ విష్ణువును ఆరాధించినాక ఆయన రుద్రుడు కూడా ఆయనకు ఏదైతే యజ్ఞ భవిష్యత్తులో షేర్ ఉందో యజ్ఞ భాగంలో ఆ షేర్ ఆయనకు ఇచ్చారనమాట. ఎందుకు అంటే యజ్ఞభోక్త అయినటువంటి విష్ణువుకి ఏదైతే మనం నైవేద్యం ఇస్తామో అదే మిగతా అందరి దేవతలకు వాళ్ళ వాటాలు ఇస్తారనమాట. అది ఇక్కడ చెప్తూ శ్రీధర స్వామి కూడా ఈ సందర్భంలో ఈ రకంగా వ్యాఖ్యానించారని ఈ భాష్యం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఆ భగవంతుడికి ఆఫర్ చేసిందని ఆ దేవతలకు వాళ్ళ కోసపడినటువంటి వాటాల ద్వారా ఆఫర్ చేశారు. ఈ కనెక్షన్ లో ఫస్ట్ లో ఈ గల్ఫ్కి వచ్చిన కొత్తలో మా గురు మహారాజు జయపతాక మహారాజు వచ్చినప్పుడు దోహాలో కొందరు అడిగారంట, మేము వేరు వేరు దేవతలందరినీ పూజిస్తాం, మాకు శివుడు ఇష్టదేవత, ఇంకెవరో దేవుడు ఇష్టదేవత, మరి మేము వాళ్ళకి ప్రసాదాలు పెట్టేవాళ్ళం, సడన్ గా ఇప్పుడు ఆపేసి కృష్ణునికి నైవేద్యం చేస్తే మరి వాళ్ళ కోపం రాదా అని. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే భగవంతుడికి ఏదైతే నైవేద్యం ఇస్తామో అదే మన ఈ అందరి దేవతలకు ప్రసాదంగా ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషించి మన పట్ల కరుణ చూపుతారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు భగవంతుడి ప్రసాదాన్ని వాళ్ళు తీసుకోవడం వాళ్ళకు ఇష్టం అనమాట. హరే కృష్ణ. కరెక్ట్ గా సరిపోతుంది కదా మాతాజీ ఆ శ్లోకం. యథా తరోర్మూల, వేరుకు జలాన్ని అందిస్తే చెట్టులోని అన్ని భాగాలకి ఆ జలం ఆహారంగా అందుతుంది. అది కూడా ఏంటి గ్రేడేషన్ బట్టి వాళ్ళకు కేటాయించిన వాటా వేరువేరుగా ఉంటుంది. వేరుకు దగ్గర ఉన్న వాటి కొంత అట్లా మొత్తం వృక్షం అంతా పాకుతుంది. కానీ ఆ పాకడంలో కూడా ఆ ప్రదేశాలకి ఎవరికి ఎక్కువ వాటర్ అవసరమో అవి పోతుంటాయి. అట్లా ఇక్కడ కూడా ఆయన ఆ వాటాలు ఎవరికి ఆ యజ్ఞశేషం ఎవరికి ఎంత రావాలో అట్లా అందరికి ఇస్తూ పోతుంటారు అనమాట. అది బ్యూటిఫుల్ గా ఉంది. హరే కృష్ణ. సో మనం ఒక్కసారి 50 శ్లోకం గురించి కొద్దిగా ఒకసారి చదువుదాం. నిన్న ఈ టాపిక్ వచ్చింది కదా, దీని గురించి నేను కొంచెం రిఫర్ చేస్తే ఏంటి అంటే మనం అత్యున్నత స్థానంలో చూస్తే ఇదేంటి బ్రహ్మం అన్నారు కదా లాస్ట్ లో, సమస్తము బ్రహ్మమేయమని చెప్తారు. సర్వం కలిదం బ్రహ్మ అని చెప్తారు పర్పోట్లో. అదే మాతాజీ 50లో. కానీ ఇది ఏంటి అంటే అక్కడ భగవంతుడు కృష్ణుడి యొక్క ఆధిపత్యాన్ని గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక దాంట్లో అన్నిట్లో ఉత్తమమైంది బ్రహ్మన్. ఈ వేదాంతులు అందరికీ అర్థమయ్యేది అదే. మనం భాగవతం నేర్చుకున్నాం కదా, వదంతి తత్వవిద
దాంట్లో ఏంటి బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి సబ్జతే. సో ఈ 3 రకాల భగవంతుని అర్థం చేసుకునే దాంట్లో జ్ఞానులు ఏంటంటే బ్రహ్మంతోనే వాళ్ళు ఆగిపోతారు. వాళ్ళు భగవంతుని యొక్క అత్యున్నత శక్తి బ్రహ్మం అని అనుకుంటారు అనమాట. ఇంకా కొందరు ఏంటంటే లోకలైజ్డ్, మనలో ఉన్న పరమాత్మ రూపంలో వాళ్ళు భగవంతుని తెలుసుకుంటారు. భక్తులు ఏం చేస్తారు అంటే అంటే ఈ జ్ఞాన యుగాల కంటే అతీతంగా భక్తులేమో భగవంతుణ్ణి, ఆయనకు ఉన్నటువంటి ఆ సచ్చిదానంద రూపంతో ఆయన్ని గుర్తించగలుగుతారు. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే ఇది ఈ బ్రహ్మ స్థాయిలో అంటే జ్ఞాన స్థాయిలో చూసుకుంటే అందరూ ఒకటే అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే అచింత్య భేద తత్వం ఇలా చెప్తున్నారంటే ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి నుంచి ఉత్పన్నమైనవి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అన్ని సమానమే, కానీ గుణరీత్యా సమానమైనప్పటికీ అవి పరమాణ రీత్యా అవి భిన్నము. ఆ విషయాన్ని కూడా మనము తలుచుకోవాలి. ఈ తర్వాత దీన్ని మనకు బ్రహ్మ సంహితలో, శ్రీమద్ భాగవతంలో, చైతన్య చరితామృత మధ్య లీలలో ఇవన్నిట్లో కూడా బ్రహ్మ శివుల యొక్క స్థానము భగవంతుడి కంటే ఎందుకు కొంత తక్కువ అనే విషయాన్ని వాళ్ళు వివరించడం జరిగింది అనమాట. శిలా ప్రభుపాదుల వారు ఇక్కడ నాన్ డిఫరెంట్ అంటే ఇక్కడ అభేదం అని రాశారు కదా, శివుడు బ్రహ్మదేవుడు నిక్కముగా విష్ణువుకు అభిన్నులై ఉన్నారు అని చెప్పారు కదా. ఇదేంటి అంటే మనం గుర్తుంచుకోవాల్సింది జ్ఞాన మార్గంలో, లేకపోతే దీని కరెక్ట్ తెలుగు ఇంపర్సనల్ బ్రహ్మ కాన్సెప్ట్ అంటే నిరాకారంగా ఎవరైతే భగవంతుణ్ణి అర్థం చేసుకుంటారో వాళ్ళకి, కానీ భగవంతుడిని సచ్చిదానంద రూపంతో ఎవరైతే గ్రహించుకుంటారో వాళ్లకు ఈ విషయం సరిపోదన్నమాట. అంటే నిన్న మాతాజీ అడిగింది కదా, ఎందుకు మాతాజీ భిన్నత్వం ఎందుకు ఉంటుంది, భగవంతుడు అధికమని చెప్పుకుంటూ మళ్ళీ ఇక్కడ 3 సమానమే అని 3 సమానమని ఎట్లా అన్నారు, అది కొత్త వాడితే మనం వాళ్ళకి ఏమని చెప్పాలి అంటే ఈ 3 సమానం అనే స్థాయి ఏంటి అంటే జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్లకు బ్రహ్మమే అన్నిట్లో మూలం అనుకునే వాళ్లకు ఆ స్థాయిలోనే ఉంటారు. కానీ భగవంతుడి గురించి అవగాహన ఉన్న వాళ్లకు ఈ 3లో భగవంతుడు అందరి యొక్క విస్తారానికి ఆవిర్భావానికి కారణభూతుడైనటువంటి భగవంతుడు నారాయణుడు, కృష్ణుడు అందరిలో అధికుడు అన్న విషయం వాళ్ళు సులభంగా అర్థం చేసుకుంటారు. అది ఒకటే స్టేట్మెంట్ 2 రకాలుగా వాడడం వల్ల మనకు కన్ఫ్యూజన్ ఏర్పడింది అనమాట. సో భగవంతుడే, కృష్ణుడే బ్రహ్మన్కి, తర్వాత బ్రహ్మకు, శివుడికి అన్నిటికీ మూలాధారం ఆయనే. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వీటి మధ్య ఏమీ భేదం లేదు. కానీ వాళ్ళు ఆయనతో సమానం కాదు. వాళ్ళ యొక్క స్థానం ఏంటంటే వాళ్ళు భగవంతుణ్ణి సేవించాలి. మనం ఒక పర్కోట్ల శిలా ప్రభుపాదులు ఏమన్నారు, ఈవెన్ అంశాంశాలు కూడా అంటే అంశలే ఆయన సేవ చేయాలి అన్నప్పుడు అంశాంశాలు మరి వీళ్లకు భగవంతుడితో సమానత్వం ఏ రకంగా ఉంటుంది, స్థాయిలో ఆ సమానత్వం లేదు. ఓకేనా, అది ఒక్కటి దాని గురించి డిస్కస్ చేద్దామని. తెలుగులో దాని గురించి చెప్పాలంటే బ్రహ్మన్కు మించి ఏమీ లేదన్న భావన అర్థం ఏంటంటే బ్రహ్మన్ అంటే భగవంతుని యొక్క దేహ కాంతి. మనం ఇద్దరు కూడా చదువుకున్నాం బ్రహ్మజ్యోతి కదా. ఇది కృష్ణుడి యొక్క వ్యక్తిగత రూపం కాదు, భగవంతుని రూపం కాదు. ఆయన రూపం ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఈ జ్యోతి వెలుతురు బ్రహ్మజ్యోతి అనేది భగవంతుడి నిజ రూపం కాదు కదా. ఇది ఆయన నుంచి వచ్చే ఆ కాంతి ప్రసరణ మటుకే ఈ బ్రహ్మజ్యోతి అనేది. అందువల్ల బ్రహ్మ శివుడు కూడా ఆ బ్రహ్మజ్యోతి నుంచి ఉద్భవించారు కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా భగవంతుడితో సమానం. కానీ ఆయనతో పోలిస్తే వాళ్ళు ఆయన యొక్క సేవకులు మాత్రమే. ఆ కాన్సెప్ట్ మనకు అర్థం చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు శిలా ప్రభుపాద ఆ పర్పట్ ఏం చెప్పారంటే ఈ జగత్తులో ఉన్న ప్రతి జీవి కూడా భగవంతుడి సేవ కోసమే
సృష్టించబడింది అని చెప్పారు. సో ఇక్కడ వాళ్ళు కూడా భగవంతునికి సేవ కోసమే ఆయనకు అనుయాయులు, అసిస్టెంట్స్ అనే తెలుసుకోవాలన్నమాట. కృష్ణుడు పరబ్రహ్మ, బ్రహ్మ మరియు శివుడు ఆధ్యాత్మికంగా బ్రహ్మంలో ఏకత్వంగా ఉన్న వారు కృష్ణుడి సేవకులే. భక్తి దృష్టి కోణంలో వాళ్ళు స్వతంత్రులు కారు. భక్తి పరంగా చూస్తే మనము వాళ్ళు స్వతంత్రులు కారు, ఎవరు కారు. మనం ఈరోజు చదువుకున్న శిల ప్రభుపాద భాష్యాలు బట్టి చూస్తే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని అధీనంలోనే వాళ్ళు వాళ్ళ వాళ్ళ విధులు నిర్వర్తించారు, కానీ ఎవరు స్వతంత్రులు కాదు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. అంటే దీన్ని బట్టి ఎవరి స్థాయి ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న మాత్రాన వాళ్ళని కించపరచకుండా అందరికి సమానంగా గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు భగవంతుని యొక్క విస్తారాలు కాబట్టి. అదొక్కటి మరోసారి చదువు మీ అందరితో కలిసి చూద్దాం అనిపించింది. హరే కృష్ణ. ఒకవేళ నేను చెప్పడంలో ఎక్స్ప్లెనేషన్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ. మీరు మటుకు వీలైతే అందరు ప్లీజ్ 10th చాప్టర్ భగవద్గీత 8th శ్లోక పర్పట్ ఒకసారి మంచి చదువుకోండి. చదువు దాంట్లో ఎట్లయితే వాసుదేవుడు మూలము, ఆయనే అన్నిటికీ మూల కారణము, అది చాలా చక్కగా శిల ప్రభుపాద వారు పర్పట్లో చెప్పారు. మన అవగాహనకు చాలా సులభంగా సహాయం అవుతుంది అనమాట. ఓకే. హరే కృష్ణ. తొందరగా క్లోజ్ చేశారు ఇవాళ. ఇంకా రేపు కొంచెమే ఉన్నాయి, చెప్పేయమంటావా?